హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణ స్టేట్కి సంబంధించిన ఎంసెట్ స్లాట్ బుక్ చేసిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత మనము వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలి. ఓకే, కాలేజ్ వైజ్గా మన కోర్స్ నచ్చిన కోర్స్ వైజ్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. అది ఎలా పెట్టుకోవాలని స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. ఇది ఎవరైతే ఈ వీడియోని కోరుకుంటున్నారో వాళ్ళకి ప్లీజ్ షేర్ చేయండి. ఓకే, ఈ వెబ్సైట్ లింక్ ఫ్రెండ్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇదిగోండి, ఈ విధంగా వస్తుంది. ఫస్ట్ మనం ఫీజు పేమెంట్ చేసినాం, స్లాట్ బుక్ చేసుకున్నాం, అన్నీ అయిపోయింది. అయితే చాలామంది ఈ పేజ్కి వచ్చినాక ఇక్కడ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకోకుండా క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేసి ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఎంట్రీ చేసేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తున్నారు. వాళ్ళకి అసలు సైన్ ఇన్ కావట్లేదు, ఎందుకంటే డైరెక్ట్ పే వచ్చినారు. కానీ కాదట్లా. ఫస్ట్ ఏం చేయాలంటే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబరు, హాల్ టికెట్ నెంబరు, ర్యాంకు, ఆ డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేసేసి జనరేట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీ డీటెయిల్స్ కానీ ఒకసారి చెక్ చేసుకోండి, అవునా కదా. చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ అనేది మీరు క్రియేట్ చేసుకోండి. ఓకే, ఈ పాస్వర్డ్ ప్లేస్లో పాస్వర్డ్ ఎంట్రీ చేయండి. రీ ఎంటర్ పాస్వర్డ్లో మళ్ళీ అదే సేమ్ టు సేమ్ ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ ఇచ్చేయండి, మెయిల్ ఐడి ఎంటర్ చేయండి. అక్కడ ఏంటి ఆ పాస్వర్డ్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఆప్షన్ ఉంది కదా. సో ఎంటర్ సేవ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా మీకు పాస్వర్డ్ అనేది సెట్టింగ్ అయిపోతుంది. సో లాగౌట్ మీద క్లిక్ చేయండి. అర్థమైంది కదండి. మళ్ళీ సేమ్ ఇదే పేజ్కి వచ్చి ఇప్పుడు క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ మళ్ళీ లాగిన్ ఐడి ఆల్రెడీ మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ పోయినప్పుడు లాగిన్ ఐడి ఇస్తారు. అర్థమైందండి. ఆ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసేసి మళ్ళీ సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి. ఈ విధంగా వస్తుంది. ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, అవన్నీ కూడా మీరు చదువుకోవాలి. ఇక్కడ చూడండి, మీ మొబైల్కి అయితే ఒక ఓటీపీ అయితే రావడం అయితే జరుగుతుంది. కిందికి స్క్రోల్ చేయండి, లాస్ట్గా ఓటీపీ ఎంట్రీ చేసే ఆప్షన్ ఉంటుంది. ఇదిగోండి, ఆల్రెడీ మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వచ్చింది, తీయండి, ఎంటర్ చేయండి. ఇక్కడ చెక్ బాక్స్ ఉంది కదా, ఈ చెక్ బాక్స్ మీద క్లిక్ చేసేసి ఎంట్రీ, ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ ఆప్షన్స్ ఎంట్రీ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఓకే, సో ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు కాబట్టి ఈ స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా చూసుకోండి. సో ఎంట్రీ అయిపోయాక ఈ విధంగా వస్తుంది. ఇక్కడ కూడా చాలా ఇంపార్టెంట్, ఇక్కడ మీరు ఏ బ్రాంచ్లు ఉంటాయి, దాని షార్ట్ కట్స్ ఏంటి అనేది కూడా మొత్తం ఉంటాయి, మీ గ్రూప్స్ అన్నీ కూడా. ఆ తర్వాత మీకు లెఫ్ట్ సైడ్ ఇక్కడ డిస్టిక్లు కనబడుతున్నాయి చూడండి. ఏ డిస్టిక్లో మీరు చదవాలి అనుకుంటున్నారు అనేది సెలెక్షన్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే, మీరు 2-3 డిస్టిక్లు సెలెక్షన్ చేసుకొని మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు అక్కడ కాలేజీలు కనబడతలేవు అంటే కనబడవు. ఇక్కడ మీరు ఏ డిస్టిక్లు సెలెక్షన్ చేసుకున్నారో అదే కాలేజీలు మాత్రమే అక్కడ కనబడతాయి, ఇది గుర్తుపెట్టుకోండి. అర్థమైందండి. సో అందుకొరకే ఇవన్నీ సెలెక్షన్ చేసుకోండి, డిస్టిక్లు అన్నీ సెలెక్షన్ చేసుకోండి. మీకు అక్కడ కాలేజీలు అన్నీ కనబడాలంటే అన్నీ సెలెక్షన్ చేసుకొని లాస్ట్కి రండి. ఇదిగోండి, ఇక్కడ కనబడుతుంది కదా డిస్ప్లే ఫర్ వెబ్ ఆప్షన్స్, దాని మీద క్లిక్ చేయండి. ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీ పేరు మీరు అన్నీ కనబడతాయి. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు షార్ట్కట్లో కాలేజెస్ అని కానీ డిస్టిక్లు అని కానీ షార్ట్కట్లో కనబడుతున్నాయి, అవునా కదా. సో ఇక్కడ షార్ట్కట్లు ఇవన్నీ మీరు ఫస్టే దగ్గర పెట్టుకోవాలి. అర్థమైందండి. ఇవన్నీ దగ్గర పెట్టుకొని ఏ బ్రాంచ్లో మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు అనేది నెంబర్ 1 ఇచ్చుకోండి. సో నెక్స్ట్ ఏ కాలేజీకి నెంబర్ 2 ఇస్తారు, ఏ బ్రాంచ్కి ఇస్తారు, అట్లా అన్నీ కూడా మీరు ఇచ్చుకుంటూ రావాలి. ఓకేనా, అర్థమైందండి. చాలా అన్ని డిస్టిక్లు మనం ఎంట్రీ చేసిన డిస్టిక్లలో అన్ని కాలేజీలు అన్ని బ్రాంచ్లు కనబడుతూ ఉంటాయి. ఓకే, సో కంట్రోల్ F, ఇది మీకు కంప్యూటర్లో చేస్తేనే చాలా ఈజీగా ఉంటుంది, మొబైల్లో కొంచెం అటు ఇటు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. సో ల్యాప్టాప్లు ఉన్నాయి, లేకపోతే ల్యాప్టాప్లు ఉంటే ల్యాప్టాప్లో చేసుకోండి, లేకపోతే వేరే ఉంటే వేరే ఇంకేదైనా చేసుకోండి, చాలా ఈజీగా అయిపోతుంది. లేకపోతే కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది, మొబైల్లో కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే కాలేజీలు ఫైండ్ అవుట్ చేసే టైంలో ఈ షార్ట్ కట్స్ ఉంటాయి కదా, కొంచెం డిఫరెంట్ ఉంటాయి, అంటే అర్థం కావు సరిగా. మళ్ళీ ఏంటంటే ఒక బ్రాంచ్ ఒక ప్లేస్లో ఉండి ఇంకొక బ్రాంచ్ ఇంకొక ప్లేస్లో ఉంటుంది. ఇక్కడ కంప్యూటర్లోనే అయితే కంట్రోల్ F అంటే మనం ఫైండ్ అవుట్లో ఈ కాలేజ్ నేమ్ షార్ట్కట్లో కొట్టి ఎంటర్ కొట్టగానే అది ఎక్కడ ఉన్నా కూడా మనల్ని సెర్చ్ చేసి పెడుతుంది. కాబట్టి ఈజీగా మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అర్థమైంది కదండి. సో ఈ విధంగా మీరు అన్ని ఆప్షన్స్ పెట్టుకున్నాక ర్యాంక్ ఎక్కువైతే ఫ్రెండ్స్, నేను చెప్తున్నా, ర్యాంక్ ఎక్కువ వస్తే మాత్రం మీరు ఒక 40 నుంచి 50 కాలేజీలు లేకపోతే 100 కాలేజీల వరకు పెట్టేసుకోండి. అర్థమైంది కానీ మీకు నచ్చిన బ్రాంచ్లలో అట్లా పెట్టేసుకోండి. ర్యాంకు తక్కువ వస్తే మీరు ఒక 15 నుంచి 30 పెట్టుకున్నా పెద్ద ప్రాబ్లం లేదు. సో ఇవన్నీ మీకు ఓకే ఉంటే కనుక అయితే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి 5 వెబ్ ఆప్షన్స్కి 5 ఆప్షన్స్కి ఒక్కసారి మీరు ఇక్కడ చూడండి, మీరు హాల్ టికెట్ నెంబర్, ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ప్లేస్లో హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సేవ్ ఆప్షన్స్ మీద ఈ విధంగా క్లిక్ చేయాలి ఖచ్చితంగా. లేకపోతే మీరు ఇవన్నీ ఎంటర్ చేసి వేస్ట్ అయిపోతుంది, టైం అవుట్ అయిపోతుంది. మళ్ళీ అంటే మీరు సేవ్ చేయకపోతే అన్ని పెట్టిన అన్ని వేస్ట్ అయిపోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రతి 5 వెబ్ ఆప్షన్స్కి అంటే 5 సీరియల్ నెంబర్ ఇచ్చుకుంటారు కదా బ్రాంచ్ వైజ్గా, అట్లా ప్రతి 5కి ఒకసారి సేవ్ కొట్టండి. అది కంటిన్యూ అవుతూ ఉంటుంది వెబ్సైట్. లేకపోతే ఆటోమేటిక్గా మీరు పెట్టినప్పుడు
పెట్టినప్పుడు అది మీకు వ్యూ కనబడుతూనే ఉంటుంది. ఆటోమేటిక్‌గా మీరు సేవ్ కొట్టినప్పుడు అది టైమ్ అవుట్ అయింది, లాగౌట్ అయింది, సెక్యూరిటీ రీజన్ వల్ల అని మీకు చెప్తది. అందుకే అలా ఆ విధంగా కాకుండా నేను చెప్పినట్టు చేయండి. అంతేనా ఫ్రెండ్స్, అర్థమైందా? సో, మర్చిపోకుండా అన్ని వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ చేసినాక మీరు హాల్ టికెట్ నెంబర్ ఎంట్రీ చేసేసి ఇక్కడ సేవ్ వెబ్ ఆప్షన్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మళ్ళీ మీకు ప్రింట్ కూడా తీసుకోవచ్చు. అక్కడ వ్యూ అండ్ ప్రింట్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా! దాని మీద క్లిక్ చేస్తే ఎన్ని మనం పెట్టుకున్నాము, ఏ బ్రాంచ్‌లో పెట్టుకున్నాము, ఏ కాలేజీలో పెట్టుకున్నాము అని మొత్తం కూడా మనం చూసుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైమ్ ప్రింట్ కూడా తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ లాస్ట్ సేవ్డ్ ఆప్షన్స్ కూడా ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ఎంటర్ బిట్వీన్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు అంటే దాని ద్వారా చెక్ చేసుకోవచ్చు, చూసుకోవచ్చు. అండ్ ఆఫ్‌కోర్స్ ఇక్కడ మీరు పాస్వర్డ్ కూడా చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చేంజ్ పాస్వర్డ్ అని కనబడుతుంది కదా! ఇదిగోండి ఇక్కడ. సో, దాని మీద క్లిక్ చేసి సేవ్ కూడా అంటే పాస్వర్డ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో, ఫ్రెండ్స్ ఈ విధంగా మొత్తానికైతే మనం తెలంగాణ స్టేట్‌లో ఎంసెట్‌కి సంబంధించిన అదేనండి వెబ్‌సైట్‌కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలనేది నేర్చుకున్నాము. సో, మరొక వీడియోతో నెక్స్ట్ ఏ కాలేజీలో మనకు సీట్ అలాట్‌మెంట్ అయితది కదా! సీట్ అలాట్‌మెంట్ అయిన ప్రాసెస్‌తో అండ్ ఫీజ్ పేమెంట్ ప్రాసెస్‌తో మీ ముందుకి వస్తాను. ఆఫ్‌కోర్స్ ఆల్రెడీ మనం ఈ వీడియోస్ మీద ఆల్రెడీ మనం వీడియోస్ చేసి పెట్టడం అయితే జరిగింది. మీకు కుదిరితే ఒకసారి వీడియో సెక్షన్‌కెళ్ళి చూడండి. లాస్ట్ టైం మనకి ఉంది. సేమ్ అదే ప్రాసెస్‌గా ఇప్పుడు కూడా ఉండే అవకాశం ఉంటది. ఓకేనా? థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ వెరీ మచ్.